తప్పుడు కేసులు బనాయించి అన్ని నేరాలు నా కొడుకు మీద తోసేసి ఈ నేరం నుంచి తప్పించాలని చూసింది కావ్య అని అంటూ ఉంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళను అని తెగేసి చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నాడు నీ కొడుకు. అలాంటిది నీ కొడుకుని తప్పించేయడం ఏంటి కొత్తగా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి షాకే చూస్తూ ఉంటుంది రుద్రాని. అయినా నా కోడల్ని తప్పుతోస్తున్నారేంటి? నా కోడలు నిప్పు. నా కొడుకు నేను కలిపి తలుచుకుంటే ఈ పూచుకుపుల్ని తెప్పించేయడం ఎంతసేపు అని అనేసరికి రుద్రాని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే నా కోడలు ఏ తప్పు చేయలేదు. నీలాంటి మందర మాటలు విని కట్టుకున్న భార్యని నొప్పించి తన మనసు విరిగిపోయేలా చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైన నా రాజుదే తప్పు. రాజే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కావ్యని తిరిగి తీసుకురావాలి. నా కోడలు నిప్పు అనిత అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రుద్రాని, రాహుల్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అవును, రాజే కావ్యని వెళ్ళి తీసుకురావాలి. నీలాంటి వాళ్ళ మాటలు విని ఇంట్లో నుంచి భార్యని పంపేయడం వీడు చేస్తున్న తెలివి తక్కువ పని అని అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది అపర్ణ. నా కోడల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టే బాధ్యత రాజుదే. రాజుగానే నా కోడల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టకపోతే నా తర్వాత తీసుకునే పరిణామం ఎలా ఉంటుందో ఎవరు ఊహించరు అని అయితే రాజుతో అయితే గట్టిగా అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలు విన్న రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. నా కోడల్ని రాజే తీసుకొని రావాలి, లేకపోతే నేను ఒప్పుకోను అని అపర్ణ అయితే గట్టిగా అంటూ ఉంటుంది. కావ్య అయితే బాధపడుతూ అలా ఉంటుంది.